కొత్తకొండ వీరభద్ర స్వామి క్షేత్రం అతి పురాతన శైవ క్షేత్రం. ఈ యొక్క క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పర్వదినాన నవాహికంగా శైవాగముక్తంగా నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. ఈ యొక్క మకర సంక్రాంతి పర్వదిన స్వామివారికి ఉదయాన్నే 108 లీటర్ల పాలచే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. తర్వాత భక్తులకు సర్వదర్శనం ఉత్తరాయణ పుణ్యకాల పూజ నిర్వహించి భక్తులకు సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ వీరభద్రుడికి కోరిన కోరికలు కొరవిధం కడతారు. కోడి మొక్కడం విశేషం. అదేవిధంగా స్వామికి గుమ్మడికాయ కడతారు. సంవత్సరంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాల సమయంలోనే వీరప్రభగా చెప్తారు. ఈ యొక్క ప్రభలను కూడా నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. స్వామివారు రుద్ర ప్రకోపంతో ఉంటారు కాబట్టి వీరప్రభ స్వామివారికి అత్యంత మహిమాన్వితంగా ఉంటుంది. ఈ యొక్క వీరప్రభను అంటారు, దీని ప్రభలుగా చెప్పబడతాయి. కాబట్టి స్వామివారికి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర సంక్రాంతి పర్వదిన స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి కనుమ రోజు నంది అభిషేకము, అదేవిధంగా సాయంకాలం పుష్పయాగము, మరియు 17వ తారీఖు స్వామివారికి వీరభద్రస్వామి పల్లెడం మహాపూర్ణాహుతి త్రిశూల స్నానంతో 18వ తారీఖు అగ్నిగుణాలతో ఉత్సవాలు ముగించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క మకర సంక్రాంతి పర్వదినాన స్వామిని దర్శించుకొని వాళ్ళ యొక్క కోరిన కోరికలు నెరవేర్చుకోవడం కోసం విశేషమైనటువంటి మొక్కులు సమర్పిస్తారు. ఓం నమో భగవతి వీరభద్రాయ. దాటుకొని వినయ శర్మ అర్చకులు. విశేషంగా మొదటిది వాహనం వృషభయస్య వాసుకి గంట భోజనం వామే శక్తి రమందే వకారాయ నమో నమః. నందీశ్వర మొక్కు వేములవాడలో అదేవిధంగా ఇక్కడ విశేషంగా ఉంటుంది. తర్వాత స్వామివారికి కోరమేశము, అదేవిధంగా గుమ్మడికాయ మొక్కులు సమర్పించడానికి ఆనవాయితీ. కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు స్వామివారికి విశేషంగా అభిషేకం చేసుకుంటారు. సంతానం లేనటువంటి వాళ్ళు మంగళవారం స్వామివారికి వడమాల సమర్పిస్తే సంతానం కలుగుతుందట. కాబట్టి భక్తులందరూ కూడా స్వామిని దర్శించి వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవడం జరుగుతుంది. ఎక్కడాలైన భారతదేశంలో ఏకైక క్షేత్రంగా గుమ్మడికాయలు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం కలిసి రావడం చేత సూర్య భగవానికి ప్రీతిగా అదేవిధంగా వీరభద్రుడికి గుమ్మడికాయలు సమర్పిస్తారు. సమస్త గండ దోషాలు దొరుకుతాయి. అపమృత్యు దోషాలు రావడం కోసము వీరభద్రుడికి గుమ్మడికాయలు సమర్పించడం ఇక్కడ ప్రత్యేకత. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. స్వామివారికి దక్షయాగం తపస్సు కోసం కొండపైన వేయించాడని ప్రతీతి. స్వామివారి ఆత్మలింగ రూపంలో కొండపైన వెలిచాడు. ఆయన ఆలయం చుట్టూ కూడా 7 కోనేరులు ఉండడం ఇక్కడ ప్రత్యేకత.